ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతులకి ప్రతి కుటుంబానికి కూడా భరోసా ఇవ్వడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాకి విచ్చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెంపుడు కుక్కలు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల్ని ఆదుకుంటూ ఉంటే సిబిఐ దత్తపుత్రుడికి వణుకు రాగానే పెంపుడు కుక్కలు తాడేపల్లి నుంచి మొరగడం స్టార్ట్ అయినాయి. బాధల్లో ఉన్న మనిషికి భరోసా ఇవ్వటం అనేది మానవత్వం. కానీ ఎన్నికల ముందు నేను ఉన్నాను, నేను విన్నాను అన్నారు. ఈ రోజు ఎక్కడా మీరు లేరు, మీరు వినట్లేదు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర రైతులకి ఉన్నదల్లా ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మా జనసేన పార్టీ పిఎసి చైర్మన్ గారు ఒక సవాలు కూడా విసిరారు మీ ముఖ్యమంత్రికి. మీకు దమ్ముంటే మా కౌలు రైతుల సభ జరుగుతున్న దగ్గరికి మీ ముఖ్యమంత్రి వచ్చి ఆ రైతు కన్నీటి గాథలు వినమని. కానీ మీ ముఖ్యమంత్రి ఆ సాహసం చేయలేకపోయాడు. అసలు రైతులు ఆత్మహత్యలే జరగలేదన్నారు. మరి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి రైతులు కాదా అని మేము అడుగుతున్నాం. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కౌలు రైతులకి న్యాయంగా రావాల్సినటువంటి 7 లక్షల రూపాయలు ఎగ్గొట్టినటువంటి ఘనత ఈ సిబిఐ దత్తపుత్రుడిది. మంత్రి పదవి పోయి ఉద్యోగం ఓడగొట్టుకున్నటువంటి పెంపుడు కుక్క పేరుని నాని నీకు చెబుతున్నావు. నువ్వు గనక పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్చడం ఆపకపోతే నీకు నీ ముఖ్యమంత్రికి కూడా రాబోయే రోజుల్లో శ్రీలంక పరిస్థితే అయింది. గుర్తుపెట్టుకోండి. బందర్లోనే నిన్ను బట్టలోడ తీసి కొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సిగ్గుండాలి నీకు. 1000 కోట్లు ఈ రోజు సంపాదించుకున్నటువంటి నీవు, మీ నాన్నగారు చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కూడా నిన్న ఫాదర్స్ డే రోజు నా కడుపులో ఇలాంటి వ్యక్తి పుట్టాడా అని నిన్నటి రోజు పైన ఏడుస్తున్నటువంటి పరిస్థితులు. రైతులు ఎంతో బాధలో ఉంటే వారి కుటుంబానికి 1 లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చెక్కు రూపంలో ఇచ్చి వారి బిడ్డల చదువును కూడా ఆదుకుంటుంటే ఏం మాట్లాడతావా నువ్వు? మీ సిబిఐ దత్తపుత్రుడు మీ ముఖ్యమంత్రికి చెప్పండి. నిన్న ఫాదర్స్ డే రోజు పైన ఉన్నటువంటి స్వర్గలోకంలో పవన్ కళ్యాణ్ గారి తండ్రి గారైనటువంటి కొనిదల వెంకట్రావు గారు చాలా సంతోషంగా ఉన్నారు. నేను నా కడుపున పుట్టిన బిడ్డ కొన్ని 1000 కుటుంబాలని ఈ రోజు భరోసాగా ఉండారని. కానీ మీరు ఉన్నారు. పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కూడా తల దించుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. జాగ్రత్త. నీ ఇంట్లోనే నీకు విలువ లేదు, నీ నియోజకవర్గంలో నీకు విలువ లేదు. నీ కొడుకు చేస్తున్నటువంటి రౌడీ రాజకీయం మొత్తం కూడా బాలనటుడు కిట్టు అవన్నీ కూడా మా జన సైనికుల దగ్గర, మా అందరి దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. జాగ్రత్త. పేరుని నానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు అని చెప్తున్నావు. నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే నీ మంత్రి పదవి ఎందుకు తీశాడో పొయ్యి నీ ముఖ్యమంత్రిని అడగవయ్యా. నువ్వు రా. నిజంగా నీకు దమ్ముంటే ఎక్కడికైనా వెళ్దాం, రైతు కుటుంబాల దగ్గరికి వెళ్దాం. నిన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 272 మంది కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు చొప్పున అందజేశారు. రా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నిజంగా నీ ముఖ్యమంత్రి కనుక వాళ్ళని ఆదుకున్నట్టయితే మేం చెబుతాం. లేదు, రైతులు కనుక ఈరోజు మీకు ఈ ముఖ్యమంత్రి మాకు ఎటువంటి సహాయం చేయాలంటే నువ్వు రాజకీయంగా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని అడుగుతున్నాం. 151 సీట్లు మీకు ఇచ్చి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పు చేశారని ఈ రోజు ప్రజలు కూడా క్షమాపణ కోరుతున్నారు. జాగ్రత్త ఉండు. రోజులన్నీ ఒకలాగుండవు. పేరు నాని ఖబర్దార్ అని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం నీకు. ఈ రోజున భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి కార్యక్రమం మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన నిండైన మనసుతో ఎక్కడైతే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలని పరామర్శించి నిజాయితీగా వారికి తన సొంత డబ్బులతో 1 లక్ష రూపాయలు ఇస్తూ ఉంటే మీరు అధికారంలో ఉండి కూడా కనీసం వారికి సాయం చేయకపోగా మా అధ్యక్షుల్ని ఏదో మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు అసలు సిగ్గుందా అనిపిస్తుంది నాకు. దేనికంటే ఇంత 151 మంది ఎమ్మెల్యేలు మందు మీద విపరీతమైన లాభం తెచ్చుకుంటున్నారు, ఇసుకల మీద దోపిడీ చేసుకుంటున్నారు. కనీసం ఈ డబ్బుల్లో కొంత భాగమైనా రైతులు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఇవ్వడానికి మీకు మరి మనసు ఎలా లేదో మాకైతే అర్థం కావట్లేదు. అంటే మా అధ్యక్షులు తన కష్టపడ్డ డబ్బుతో
నిజాయితీ అయిన డబ్బుతో ఆయన పెడతా ఉంటే కనీసం మీరు అవినీతి లక్షల కోట్లు దిగమింగుతా కూడా కౌలు రైతులని ఆదుకునే పరిస్థితి లేకుండా తయారైపోయింది. ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం ఇంతకంటే మాకేం కనబడతల్లా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా కూడా వీళ్ళ ఉసురు మాత్రం మీకు ఊరికే పోదు. దేనికంటే నిన్న ఫాదర్స్ డే రోజు దాదాపు 85 మంది వాళ్ళ తండ్రులు కోల్పోయి ఆ పిల్లలు, ఆ భార్యలు వాళ్ళంతా స్టేజ్ మీద కూర్చొని వారి యొక్క ఆవేదన చెప్తా ఉంటే నిజంగా మా అధ్యక్షుల వారికి కానీ మాకు కానీ ఆ కళ్ళమ్మటి మాకు కూడా నీళ్ళు తిరిగినాయి. అంటే ఇంత మీ రాజ్యంలో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సాయం చేసే ఒక వ్యక్తి తన మనసు పెట్టి అది చేస్తూ ఉంటే ఆయన అంటానికి మీకు మరి నోరెలా వస్తుందో, అది మరి నోరో మున్సిపాలిటీ అయితే మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి మీరు ఇక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఇంకా రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీకు. ఈ కొద్ది రోజులైనా మీరు నిజాయితీగా ఉండి మా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని కనీసం మీరు ఏమైనా పనులు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మన రాష్ట్రము సాక్షాత్తు మన ముఖ్యమంత్రికి కౌలు రైతులు అనేవాళ్ళు ఎలా ఉంటారు, కౌలు రైతులకి పాసు పుస్తకం ఉందా అని అడిగే రాష్ట్రంలో మనందరం ఉంటున్నామంటే ఇది ఎంత సిగ్గుచేటో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ రోజున మా జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి మా పార్టీ తరఫున చేసే ప్రతి కార్యక్రమంకి మొట్టమొదటి నుంచి అంటే మేము మీటింగు పెడుతున్నాము అనగా ఆ వచ్చే లబ్ధిదారులకు వెళ్ళి నోటీస్ ఇచ్చి ఆ మీటింగ్కి రానివ్వకుండా చేస్తూ, అలాగే చివరికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఆ మీటింగుకి ప్రభుత్వం నుంచి పర్మిషన్లు లేవు అని చెప్పుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. మన రాష్ట్రము ప్రతి ఒక్కరిపైన లక్షల కోట్ల అప్పులను పెంచుకుపోతూ రాష్ట్రానికి ఉపయోగపడకపోగా మరొక శ్రీలంకను చేస్తూ అక్కడే మంత్రుల్ని ఎలా రోడ్లపైన తిప్పి కొట్టారో ఈ రోజున మన రాష్ట్రం భవిష్యత్తులో ఇలా జరగబోతుందని తెలియజేస్తూ సెలవు.